ఐపీఓ అలర్ట్. వరల్డ్లోనే అతిపెద్ద హెల్మెట్ మ్యానుఫ్యాక్చరర్ మనకి ఐపీఓని అయితే తెస్తున్నారు. స్టడ్స్ ఎస్సరీస్ లిమిటెడ్ ఐపీఓ మనకి అక్టోబర్ 30th ఓపెన్ అయ్యి నవంబర్ 3rd అయితే క్లోజ్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే మనకి 557 నుంచి 585 రూపీస్ మధ్యలో ఉంది. అంటే మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 13,925. అండ్ ఈ ఐపీఓ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 455 crores. అండ్ ఇది కంప్లీట్లీ ఆఫర్ ఫర్ సేల్. స్టడ్స్ మన ఇండియాలోనే కాదు, క్యాలెండర్ ఇయర్ 2024 చూసుకుంటే వరల్డ్ లోనే లార్జెస్ట్, అంటే వాల్యూమ్స్ పరంగా చూసుకుంటే లార్జెస్ట్ హెల్మెట్ మ్యానుఫ్యాక్చరర్. అలానే రెవెన్యూ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో ఇండియాలో నెంబర్ 1 ఉంది. అండ్ వీళ్ళు ఎస్ఎంకే అనే బ్రాండ్ ని 2016 లో లాంచ్ చేశారు ఒక ప్రీమియం సెగ్మెంట్ కోసం. అండ్ ఈ రోజు స్టడ్స్ అండ్ ఎస్ఎంకే చూసుకుంటే 70+ కంట్రీస్ లో అయితే ఉంది. స్టడ్స్ యొక్క మార్కెట్ షేర్ చూసుకుంటే ఇండియాలో మనకి వాల్యూమ్ పరంగా చూసుకుంటే ఇండియాలో 27.3% ఉంది. అదే వాల్యూ పరంగా చూసుకుంటే అరౌండ్ 25% మార్కెట్ షేర్ అయితే ఉంది. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో వీళ్ళ రెవెన్యూ అరౌండ్ 499 crores ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 కి అరౌండ్ 580 crores గా పెరిగింది. అండ్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో అరౌండ్ 33 crores ఉంటే 25 కి వచ్చినప్పటికి 69 crores కి వచ్చింది ప్రాఫిటబిలిటీ. దీంతో పాటు కంపెనీకి రిస్కులు కూడా ఉన్నాయి. రిస్క్ ఏంటంటే మనకి 92% ఆఫ్ రెవెన్యూ మనకి 2-wheeler హెల్మెట్స్ నుంచి వస్తుంది. సో ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అయితే చాలా హైగా ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే హెల్మెట్ యొక్క డిమాండ్ తగ్గిందంటే ఇంపాక్ట్ అయితే చాలా దారుణంగా పడుతుంది రెవెన్యూ మీద. ఇంకో పొటెన్షియల్ రిస్క్ ఏంటంటే మనకి టాప్ 10 సప్లయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు 50% ఆఫ్ రా మెటీరియల్ సప్లై చేస్తారు. అందులో ఒక సప్లయర్ అయితే అరౌండ్ 20% ఆఫ్ రా మెటీరియల్ ని సప్లై చేస్తారు. సో సప్లై చైన్ డిస్రప్షన్ ఉంటే అదొక రిస్క్ గా మనం భావించవచ్చు. సో ఈ ఐపీఓలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా? మాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.